హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఎప్పటిలా కాకుండా ఇలా సింపుల్గా ఒక 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అస్సలు మసాలాలు వాడకుండా ఈ ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg వరకు దొండకాయలని తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసి బాగా కడిగి తీసుకోండి. ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేసి తీసుకోండి. ఈ గిన్నెని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 2 నుంచి 3 ఉల్లిపాయలు ఇలా కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి అప్పటికప్పుడే దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి దొండకాయ ముక్కల్ని తీసుకోండి. ఒకసారి అంతా ఉల్లిపాయల్లో కలిసేలా బాగా కలుపుతూ బాగా మిక్స్ చేయండి. ఈ దొండకాయలు ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుతూ బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. ఈ క్వాంటిటీకి 2 టీ స్పూన్ల కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇలా ఒకసారి అంతా కర్రీలోకి బాగా కలిసేలా బాగా కలుపుతూ మిక్స్ చేసి కవర్ చేసి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా మూత తీసి చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది. చివరిగా ఇందులోకి ధనియాల పొడిని తీసుకోండి. ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి సింపుల్గా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.